కార్పొరేటర్ పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కావచ్చు, రీసెంట్గా అతన్నే కిడ్నాప్ చేసి ఖచ్చితంగా కేసును విత్డ్రా చేసుకోవాలని బెదిరించిన క్రమంలో ఇప్పుడు తాజాగా ఇంకో ఎస్సీ కేసు ఇంపోజ్ అవ్వడం కావచ్చు, వీటన్నిటి మీద కూడా పూర్తి స్థాయిలో ఒక స్క్రిప్ట్ పూర్తి స్థాయిలో ఒక ఇదైతే తయారు చేస్తున్నారు, రిపోర్ట్ అయితే తయారు చేస్తున్నారు. ఈ రిపోర్ట్ అంతా కూడా ఎట్టి పరిస్థితుల్లో ఈ రిపోర్ట్ను ఒక రిమాండ్ రిపోర్ట్గా తయారు చేసి న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టినప్పుడు తమకు రిమాండ్కి ఇవ్వాల్సిందిగా కూడా న్యాయమూర్తిని కోరే అవకాశం ఉంది. కాబట్టి ఈ అంశాలన్నీ పొందుపరచడంతో పాటు ఈ కిడ్నాప్ కుట్ర వెనక ఎవరెవరు ఉన్నారనే విషయాన్ని కూడా రిమాండ్ రిపోర్ట్లో ఉంచే అవకాశం ఉంది. దీని వెనక 2-3 కీలకమైన వ్యక్తులు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆ వ్యక్తులు ఎవరు అనేది రిమాండ్కి ఇవ్వాలని కోరిన తర్వాత ఏదైతే పేపర్ వర్క్ జరుగుతుందో వాటిలో మెన్షన్ చేసి న్యాయమూర్తి ముందు ఉంచే అవకాశాలు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. అలాగే సత్యం మనం చూస్తున్నట్లయితే ఇప్పటికే 3 గంటలకు పైగా కూడా వల్లభనేని వంశీని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. మరి ఇంకా ఎంతసేపు ఈ విచారణ కొనసాగే అవకాశం ఉంది? ఖచ్చితంగా ఇప్పటికిప్పుడు న్యాయమూర్తి ముందు ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈరోజు ఉదయం 6 గంటలకు ఏదైతే వల్లభనేని వంశీని హైదరాబాద్ నుంచి తీసుకొచ్చారు, అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన పోలీసు అదుపులో ఉండి రేపు ఉదయం 6 గంటలలోపు ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంది. కాబట్టి అప్పటి వరకు ఎలాంటి ఇబ్బంది అయితే లేదనేది చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు వివిధ సెక్షన్ల కింద ఆయన మీద కేసులు పెట్టారు. ఈ కేసుల విషయానికి వస్తే కనుక మనం చూస్తే కనుక ఆ సెక్షన్లు కూడా మనం చూడొచ్చు. 141, 308, 351(3), రెడ్ విత్ 3(5) కేసులు నమోదు చేశారు. వల్లభనేని వంశీపై అటు అట్రాసిటీ కేసులు కూడా నమోదు చేసినట్టుగా స్పష్టమవుతుంది. దీంతో పాటు ఒకవేళ ఈ అన్ని అంశాల్లో కూడా బెయిల్ తెచ్చుకోగలిగినప్పటికీ కూడా 2019 ఎన్నికలకు ముందు ఏదైతే అప్పటి ఓటర్లను ప్రలోభ పెట్టే విధంగా ఇంటి పట్టాలు నకిలీ ఇంటి పట్టాలను మంజూరు చేసిన అంశంపై కూడా ఒక కేసు ఉంది. ఆ కేసులో కానీ లేదా గన్నవరం నియోజకవర్గంలో ఎక్కడ పడితే అక్కడ ఉన్నటువంటి చెరువులన్నింటినీ కూడా మట్టి అక్రమ దందా నిర్వహించారు. ఆ మట్టిని తవ్వుకుపోయిన పరిస్థితి అయితే ఉంది. వేల కోట్ల రూపాయలు సంపాదించుకున్న పరిస్థితి అయితే ఉంది. ఈ కేసుల విషయంలో కూడా పోలీసులు చాలా క్లీన్గా ఉన్నారు. వీటన్నిటినీ కూడా ఒకదాని తర్వాత ఒకటి ఇంపోజ్ చేయాలని కూడా వారు భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద ఓవరాల్గా కేవలం ఈ కిడ్నాప్ కేసుతో ఈ మొత్తం వ్యవహారం సుఖాంతం అయ్యే పరిస్థితి లేదు. దీని తర్వాత కూడా వీళ్ళని కేసులు అతని మీద గతంలోనే ఉన్నాయి, వాటన్నిటిని కూడా ఇంపోజ్ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ కేసు కింద లిఫ్ట్ చేసిన నేపథ్యంలో. రైట్, థ్యాంక్ యూ సత్య. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టుపై టీడీపీ నేతలు స్పందించారు. తాను టీడీపీ